హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పాండిస్ వైబ్స్. అందరికీ దసరా శుభాకాంక్షలు. మా అపార్ట్మెంట్లో జరిగిన దసరా సంబరాలన్నీ మీకు కూడా చూపించాలనుకుంటున్నాం. మేమైతే దసరా నవరాత్రులు చేసుకున్నాము, బొమ్మల కొలువు పెట్టాము, ఆయుధ పూజ చేసుకున్నాము, ఆఖరికి రావణ దహనము చేసాము. అసలు ఇవన్నీ ఎందుకు చేసుకుంటాం దసరా అప్పుడు? మీలో ఎవరికైనా తెలుసా? నాకు తెలిసిందైతే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. దసరా చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. ఈ పండుగ 10 రోజులు జరుపుకుంటాము. విజయదశమి రోజు చరిత్ర ప్రకారం రాముడు రావణాసునిపై గెలిచిన సందర్భంగా రావణ దహనం చేసుకుంటాము. అదే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్ము చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు, అందుకే జమ్మాకు పూజ చేయటం ఆచారం. మేమైతే ఆయుధ పూజ మా వెహికల్స్కి పూజలు చేసి జరుపుకున్నాము. 9వ రోజు అయితే హోమాలు కూడా చేశారండి మా అపార్ట్మెంట్లో. మా కమ్యూనిటీలో మొత్తం 13 అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ప్రతి అపార్ట్మెంట్ ముందు ఇలాంటి బ్యానర్ అయితే పెట్టేశారు. పండగ స్టార్ట్ అవ్వని ముందే ప్రతిరోజు ఏమేమి ఉంటాయి ఏంటి అనేది లిస్ట్ అయితే మొత్తం రాశారు. అయితే కిందున్న నేమ్స్ అన్నీ ఏంటంటే స్పాన్సర్స్ అండి. అంటే వీళ్ళందరూ మనకి డబ్బులు ఇచ్చి స్టాల్స్ పెట్టుకుంటారు మన అపార్ట్మెంట్లో ఆ 9 డేస్. సో ఈ 9 డేస్ మనకి వాళ్ళు పెట్టుకున్న స్టాల్స్లో జనాలు వెళ్ళి కొనుక్కుంటాము జరుగుతుంది, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. ఇలాంటి వచ్చిన డబ్బులతోనే మనము ఈ పండుగలన్నీ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటాయి అన్నమాట. విత్ ఇన్ అపార్ట్మెంట్లో చాలామంది బిజినెస్లు చేస్తున్నారు. సో ఒకరోజు మాత్రం మా అపార్ట్మెంట్లో చేసే వాళ్ళందరూ కూడా స్టాల్స్ పెట్టారండి. ఎస్పెషల్లీ ఫుడ్ స్టాల్స్ పెట్టారు. అండ్ ఈ మనీ మొత్తం ఏంటంటే ఇలా సెలబ్రేషన్స్ అన్నిటికీ యూజ్ చేస్తాము. నవరాత్రి లాస్ట్ రోజు మాత్రం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎంత బాగా చేశారో. ఈ క్యూ దేనికోసం అనుకుంటున్నారా? మహాప్రసాదం కోసం అండి. 3500 హౌజెస్ ఉన్నాయి. మరి క్యూ మామూలుగా ఉండదుగా. 10th డే వచ్చేసరికి సింధూర్ కేలా సెలబ్రేట్ చేశారు. ఇది ఏంటి అంటే బెంగాలీ వాళ్ళ ట్రెడిషనల్ అనమాట. వీళ్ళు దుర్గాదేవిని కూతురులాగా భావించి వీళ్ళు దుర్గాదేవి పూజ జరిగిన లాస్ట్ రోజు అత్తగారింటికి అంటే కైలాసంలో ఉన్న తన భర్త దగ్గరికి మనం దుర్గాదేవిని పంపిస్తామన్నమాట అత్తగారింటికి. దానికి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర స్వీట్స్ కుంకుమ పెట్టి ఫోర్ హెడ్ దగ్గర పెట్టి వీళ్ళు కూడా ఆ కుంకుమని రాసుకొని స్వీట్స్ తినిపించుకుంటారంట. ఇలా డ్యాన్సులు ఇవన్నీ చేసి వాళ్ళ ట్రెడిషన్ అయితే చూపించారు. ఇంకా సాయంకాలం అయితే అమ్మవారు ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఊరేగింపులో మాకు స్పెషల్ గెస్ట్ కింద మాకు హనుమంతుడు వచ్చారండి. హనుమంతుడు చేసిన విన్యాసాలన్నీ మీరు చూసి నిజంగా ఎంజాయ్ చేయాలి. ఫైనల్గా మా అమ్మవారిని అయితే ఊరేగించటం అయిపోయిందండి. అయిపోయే ముందు ఇంకో ఘట్టం మిగిలిపోయింది. అదేదో కాదండి, రావణ దహనము. రావణ దహనము మా ఆంజనేయ స్వామితో మేమైతే రావణ దహనం చేపించాము. ఫైనల్గా మా హనుమంతుడు రామునికి బాణం అయితే గురిపెట్టేశారు. రావణ దహనం బాగా జరిగింది. అట్లుంటుంది మా అపార్ట్మెంట్లో సెలబ్రేషన్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.